దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. బాబావారి ఉపన్యాసాలు మెహరాష్ట్రం పిల్లలను ఉద్దేశించి ఈరోజు ఒక కొత్త ఉపన్యాసంతో మొదలు పెడదాం. వెస్ట్ ట్యాంక్ రూమ్, ఇది మ్యూజియం రూమ్లోనే ఈ ఉపన్యాసాన్ని ఇచ్చారు బాబా. ట్యూస్డే 13 డిసెంబర్ 1927, ఆ రోజు మంగళవారం, 13 డిసెంబర్ 1927. సటిల్ వరల్డ్, సూక్ష్మ ప్రపంచము. ద సటిల్ వరల్డ్ ఈజ్ అవుట్కమ్ ఆఫ్ ఎనర్జీ అండ్ నోయింగ్. కొన్ని పదాలు మనకు ఆల్రెడీ పరిచయం చేశారు బాబా. ఆకాశము నుంచి స్థూల శరీరము వచ్చిందని, శక్తి నుంచి సూక్ష్మ శరీరం వచ్చిందని ఇప్పటికే బాబా చెప్పారు మనకి అవన్నీ. అయితే నోయింగ్ అని పదం ఒకటి చెప్పారు. నోయింగ్ అంటే చైతన్యము, కాన్షియస్నెస్. ఆ చైతన్యం మొదట్లో ఇగ్నోరెన్స్ ని నోయింగ్ అన్నారు, అంటే కాన్షియస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. తర్వాత ఇగ్నోరెన్స్ ఆఫ్ నాలెడ్జ్, అది భగవద్ అనుభవము అన్నారు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే సూక్ష్మ ప్రపంచము దేని పర్యవసానంగా వచ్చిందని, శక్తి పర్యవసానముగా, చైతన్యము పర్యవసానముగా ఇది ఉద్భవించినది. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ సటిల్ అండ్ గ్రాస్ వరల్డ్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఈజ్ డిపిక్టెడ్ ఇన్ 13 ఫిగర్ బిలో. స్థూలమునకు సూక్ష్మమునకు, అంటే స్థూల ప్రపంచానికి సూక్ష్మ ప్రపంచానికి ఉన్నటువంటి సంబంధము ఫిగర్ నెంబర్ 13లో చూపించడం జరిగింది. ఎస్టర్డే we dealt with Atma knowing the universe and Akash. నిన్నటి రోజు ప్రసంగంలో మనం ఏం తెలుసుకున్నామంటే ఆత్మ చైతన్యమును వృద్ధి చేసుకోవడం ద్వారా విశ్వాన్ని, ఆకాశాన్ని తెలుసుకుంది. సో ఈ చైతన్యం దేని గురించి? విశ్వము గురించి, ఆకాశము గురించి. We now mark and take note of the fact that the Atma and the knowing occupy the same position in both rows. ఇక్కడ కింద బొమ్మ ఉంది చూడండి, ఫిగర్ 13 అని. అందరూ ఒకసారి ఆ బొమ్మ చూడండి. దానిలో ఏం చెప్పారు? పై లైన్లో ఆత్మ చైతన్యమును ఉపయోగించి రూపము ద్వారా స్థూల ప్రపంచాన్ని చూస్తుంది. తర్వాత ఆత్మ చైతన్యమును ఉపయోగించి ప్రాణశక్తి ద్వారా సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తుంది. గాడ్ స్పీక్స్ లో బాబా ఏం చెప్పారు? ఆత్మ స్థూలదేహం యొక్క చైతన్యమును కలిగి స్థూల ప్రపంచమును యొక్క అనుభవాన్ని పొందుతుంది అన్నారు కదా. అలాగే ఆత్మ ప్రాణశక్తి యొక్క చైతన్యమును పొంది సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ 2 లైన్లో పైన ఆత్మ, కింద ఆత్మే. పైన చైతన్యము ద్వారా, కింద చైతన్యము ద్వారా. ఇది మూడవది తేడా ఉంది. ఏమనుంది అక్కడ? రూపము లేక ఆకాశము ద్వారా స్థూల ప్రపంచమును, కింద శక్తి లేక ప్రాణము ద్వారా సూక్ష్మ ప్రపంచమును అనుభవిస్తుంది. ఆ విషయాన్నే పైన ఇంగ్లీష్లో మనకి సగం సగం అర్థమయ్యేలా చెప్తున్నారు. మనకి అర్థం చేసుకోవడం ఇబ్బంది. We note further that the subtle universe has connection with energy and the gross universe has connection with Akash. సూక్ష్మ ప్రపంచమునకు ప్రాణశక్తి, ఎనర్జీ, దానితోటి సంబంధం కలిగి ఉంది. అలాగే స్థూల ప్రపంచమునకు శరీరము, ఫార్మ్ అంటే ఆకాశము, దానితో సంబంధం కలిగి ఉంది. లేటర్ వీ విల్ గో ఆన్ టు ప్రూవ్ దట్ ద గ్రాస్ ఈజ్ ది అవుట్కమ్ ఆఫ్ ది సటిల్. తర్వాత ప్రసంగాల్లో అసలు స్థూలం ఎక్కడి నుంచి వచ్చింది, సూక్ష్మము నుంచి వచ్చిందని నేను రుజువు చేస్తాను మీకు. ఫర్ నౌ వీ విల్ డీల్ విత్ ది సటిల్ అండ్ గ్రాస్ సెపరేట్లీ. ఈ ఉపన్యాసములో స్థూలము గురించి, సూక్ష్మము గురించి విడివిడిగా తెలుసుకుందాం మనం. దిస్ కంపారిటివ్లీ సింపుల్ డయాగ్రామ్ డిపిక్ట్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద గ్రాస్ అండ్ ది సటిల్ స్పియర్స్. అదే ఇప్పుడు మనం చూసినటువంటి బొమ్మ ఉంది కదా, స్థూలమునకు సూక్ష్మమునకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తుంది. అండ్ ఇన్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ బాబా యూజెస్ ద వర్డ్ సటిల్ టు డెసిగ్నేట్ ది ఎంటైర్ ఇన్నర్ వరల్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్లేన్ త్రూ ద సిక్స్, దట్ ఎన్కంపాసింగ్ వాట్ ఇన్ లేటర్ బుక్ హీ కాల్డ్ ద సటిల్ అండ్ మెంటల్ స్పియర్స్. అదే ముందే చెప్పాలా, ఇప్పుడు ఇన్నాళ్ళు అయిన తర్వాత చెప్పాడు ఇది విషయం. ఏమిటంటున్నాడంటే బాబా గాడ్ స్పీక్స్ అంటే ముందు రోజులలో ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లో కానీ, క్రియేషన్ అండ్ కాజెస్ లో కానీ మొత్తం 2 గోళాలు చెప్పారు, స్థూలము, సూక్ష్మము. మానసికం అనేది తర్వాత గాడ్ స్పీక్స్ రోజుల్లో వచ్చిన 3.
అంచేత ఈ పుస్తకంలో కానీ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లో కానీ 1వ భూమిక నుంచి 6వ భూమిక వరకు సూక్ష్మం అని చెప్పారు బాబా. గాడ్ స్పీచ్ వచ్చేటప్పటికి 1, 2, 3, 4 సూక్ష్మ భూమికలని, 5, 6 మనసుకు భూమికలని విడదీసి చెప్పారు. ఆ సూక్ష్మం గ్రహించవలసింది. ఫిగర్ 13 accentuate the point that Atma and knowing or Chaitanya pertain equally to the grass and the subtle. ఈ బొమ్మ ద్వారా బాబా స్పష్టము చెయ్యదలుచుకున్న విషయం ఏమిటంటే, సూక్ష్మగోళము గాని స్థూలగోళము గాని రెండింటిలోనూ కూడా ఆత్మ చైతన్యము రెండింటికి ఒకటే. అయితే స్థూలమునకు వచ్చేటప్పటికి ఆకాశం యొక్క చైతన్యం ఉంటుంది, సూక్ష్మముకు వచ్చేటప్పటికి ప్రాణశక్తి యొక్క చైతన్యం ఉంటుంది. అంతే తేడా. ఇన్ ది గ్రాస్ హౌవెవర్ ఆకాశ్ మేనిఫెస్ట్స్ యాజ్ ఫార్మ్ వేర్ ఇన్ ది సటిల్ ప్రాణ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎనర్జీ. స్థూల ప్రపంచములో ఆకాశము స్థూల రూపములో కనపడుతుంది మనకి. అలాగే సూక్ష్మ ప్రపంచానికి వచ్చేటప్పటికి ప్రాణశక్తి ప్రాణం రూపంలో మనకు కనపడుతుంది. నెక్స్ట్ 14 ఫిగర్ అండి. ఆ పక్కనే ఉంది చూడండి ఒకసారి. రకరకాల బొమ్మలు వేశారు. ఇదే కలర్ అయితే ఇంకా చాలా అందంగా ఉన్నాం. ఇందులో భగవంతుని మధ్యకి తీసుకొచ్చారు చూడండి, గాడ్. అలాగే ది క్రియేటర్ ఓం పాయింట్ చూపించారు, దానిలోంచి ఒక డ్రాప్ చూపించారు, బయటకు వచ్చింది. దాని వివరణ చదువుతాం. కీ టు ఫిగర్ 14, 14వ చిత్రపటం యొక్క వివరణ. ద కన్సెప్చువల్ కోర్ ఆఫ్ ఫిగర్ 14 ఈజ్ ఇట్స్ సెంట్రల్ ప్యానల్ which shows the emergence of the gross universe out of God through the Om point and the birth of the subtle sphere within the grass. ఆ బొమ్మ మనం చూసినట్లయితే మధ్యలో ఉంది అసలు మూలం అంతా. అక్కడ భగవంతుణ్ణి ఒక అర్ధగోళంలో చూపించాడు. దానికి ఏ అని పేరు పెట్టాడు. బి వచ్చేటప్పటికి సృష్టికర్త పాత్రలో భగవంతుడు బి అన్నారు. అందులోంచి ఒక స్థూల బిందువు వచ్చింది. ఆ స్థూల బిందువు లోపల సూక్ష్మ దేహము కూడా చూపించారు. ఆ రెండు చూపించారు. అక్కడ బయట ఉన్నది స్థూలము, లోపల ఉన్నది సూక్ష్మము అని చూపించారు. ఇది నిజమే కదా. మరి మనము స్థూల దేహము యొక్క చైతన్యం ఉంది, లోపలికి ప్రయాణం చేస్తే సూక్ష్మములోకి వెళతాం మనం కదా. బయట ఏం కాదు. ఇంకా సూక్ష్మము మానసికము లోపల ఉన్నవే అవన్నీ. ఈ గ్రాసుకు లోపలే ఉంటాయి, లోపలికి ప్రయాణమే. ఇన్నర్ జర్నీ అన్నారు కదా, అవుటర్ జర్నీ అయిపోయింది మనకి. ద టెక్స్ట్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ అండ్ ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇంటూ విచ్ ద మూమెంట్ బ్రేక్స్. దిస్ పర్టికులర్ లెక్చర్ సెట్స్ ద నెంబర్ as 6, బట్ ఎల్స్వేర్ ది టెక్స్ట్ టెల్స్ us that it divides into 7 parts. ఈ సూక్ష్మ ప్రపంచాన్ని 6 భాగాలుగా ఇక్కడ చెప్పారు, కానీ కొన్నిట్లు 7 భాగాలు అని చెప్పారు. నిజానికి 7వది భగవంతుడే. 6 డివిజన్సే యాక్చువల్గా. 7వది డివిజన్ కాదు, అది గమ్యం. అది కదా, గమ్యం చేరిపోయిన స్టేషన్ మధ్యలో స్టేషన్ కింద చెప్పకూడదు కదా. అంచేత 6 అనేది కరెక్ట్. ద సెంట్రల్ ప్యానల్ ఇన్ ఫిగర్ 14 హ్యాస్ బీన్ డ్రాన్ సో యాజ్ టు సపోర్ట్ బోత్ వెర్షన్స్. అది 6, 7 అనేది రెండింటికి వర్తించేలాగా ఇబ్బంది లేకుండా బొమ్మ వేయడం జరిగింది. ద టాప్ ప్యానల్ ఈజ్ బేస్డ్ ఆన్ 2 somewhat anomalous source diagrams which the artist editorial team interpret as representing the subtle and the gross early in their emergence and differentiation. ఈ చిత్రపటంలో చూస్తే పైన ఈ సూక్ష్మము గ్రాసు రెండు విడివిడిగా బొమ్మలు చూపించారు. పైన ఫస్ట్ది స్థూలము, రెండవది సూక్ష్మము. అంటే ఈ లోపల ఉన్న బొమ్మల్ని విడివిడిగా చూపించారు అక్కడ పైన. It is possible, however, that these 2 source diagrams do not carry their conceptual weight but are simply first drafts of the main diagram. ఈ ఒరిజినల్ బొమ్మలో లేవు అవి. మా ఆర్టిస్టులు దాని అర్థం అవ్వడం కోసం అలా వేశారు అని చెప్తున్నాడు. ఒరిజినల్ బొమ్మ ఆ పేజీలో ఉంది కదండి, చూడండి 243వ పేజీలో. దానిలో పైన బొమ్మలు లేవు. దానిలో ఇవి మనకు అర్థం అవ్వడం కోసం వేశారు. ద బాటమ్ ప్యానల్ ఇంట్రడ్యూస్డ్ బై ది ఆర్టిస్ట్ ఎడిటోరియల్ టీమ్ provides a visual image of the snake that the lecturer has just described in words, though the source manuscripts never show it pictorially. కింద పాము బొమ్మ ఉంది, అది మా వాళ్ళు వేసిందే. ఒరిజినల్ గా ఎక్కడ బొమ్మల్లో లేదు అది. ఎందుకని బాబా లెక్చర్ లో ఆ పాము గురించి చెప్పారు, అది తెలుసుకుందాం మనం. ద స్నేక్స్ వేకింగ్ ఫ్రమ్ స్లీప్ అండ్ ఇన్స్టెంట్లీ ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ 6 coils is a metaphor for the 6 or 7-fold division of prana. దానిలో ఏం చెప్తారంటే బాబా, పాము పడుకుని నిద్రపోతుందట, దాన్ని గబుక్కుని మెలుగు వచ్చిందట, మెలుగు రాగానే చుట్టుపోయిందట.
చుట్టుపోయి 6 మెలికలు చుట్టుకుందట అది. అలాగే సటిల్ 6 మెట్ల కింద చుట్టుకుందనమాట సటిల్ ప్రపంచం అని ఉదాహరణగా చెప్పారనమాట. టర్నింగ్ టు ద సటిల్ వీ ఫైండ్ దట్ ఇన్ యూ హ్యూమన్ బీయింగ్ బోత్ ఆత్మ అండ్ ఎనర్జీ ఆర్ ప్రెజెంట్. బాబా చూసారా, తననే అవతారుడిగా విడిగా పెట్టుకుని మీరు మానవులైన మీలో ఆత్మ అలాగే శక్తి ఈ రెండు కూడా ఉంటాయి. అంటే ఆత్మశక్తి అంటే ఆత్మ ప్లస్ సూక్ష్మ మానసిక ఈ భువనాలు రెండు కూడా ఉంటాయి మీలో. వెన్ ఎనర్జీ ఫస్ట్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇట్ డివైడ్ ఇంటూ 6 డివిజన్స్. శక్తి 6 రకములుగా అది విభజనకు గురవుతుంది. హౌ దిస్ హ్యాపెన్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ అక్కర్డ్ విల్ బి ట్రీటెడ్ లేటర్ ఆన్. ఇది అంతా ఎలా జరిగిందో తర్వాత చెప్తాను మీకు. ప్రీవియస్లీ వీ కంపేర్డ్ దిస్ ఎనర్జీ విత్ మూమెంట్. మొట్టమొదట్లో ఏం చెప్పుకున్నాం మనం? చైతన్యము లేని భగవంతుడు నిశ్చలమైన ప్రశాంతమైన ఒక సరస్సు వంటి వాడు అని చెప్పుకున్నాం. అక్కడ శక్తికి దిశావు లేదు. కానీ అటువంటి నిశ్చలమైన సముద్రంలో తీవ్రమైన పెనుతుపాను కదలిక మొదలైంది. మొదలవగానే ఆ కదలిక శక్తిని పుట్టించింది. శక్తి తయారయ్యేది. కదలిక నుంచి శక్తి తయారయ్యి మనం ఉదాహరణలు చెప్పుకున్నాక జల విద్యుత్తు, పవన విద్యుత్తు ఇవన్నీ కదలిక వల్ల శక్తి పుట్టడం అంటే దాని నుంచే వస్తాయి. దిస్ మూవ్మెంట్ ఎక్వైర్డ్ 6 డివిజన్స్, ఆల్ ఆఫ్ దెమ్ అపీరింగ్ ఎట్ వన్ అట్ ద సేమ్ టైం. ఈ కదలిక వల్ల 6 పొరలు ఏర్పడ్డాయి ఈ సూక్ష్మ ప్రాణశక్తిలో. అన్ని ఒకసారి వచ్చాయి, ఒకదాని తర్వాత ఒకటి అని కాదు, మొత్తం ఒకసారి వచ్చేసాయి. వన్ కుడ్ లైకెన్ దిస్ టు ది సడన్ మూవ్మెంట్ ఆఫ్ ఎ సర్పెంట్ హూ డిస్టర్బ్డ్ అండ్ అవేకెన్ ఫ్రమ్ స్లీప్ curls and forms many coils all at once and immediately in a process too quick to be perceived. ఆ పాము కలపగానే గబుక్కుని చుట్టుపోద్దట. ఒక్కసారి 6 మడతలతో చుట్టుపోద్ది అనమాట. అలాగా ఇది వచ్చింది అంటున్నారు బాబా. Figure 14 on the previous page depicts the emergence of the subtle and gross universes out of the original formless God state and the partitioning of the subtle into 6 parts. ఆ బొమ్మలో ఆ పైన 2 కూడా విడివిడిగా ఎలా వచ్చాయో చెప్తున్నారు. అక్కడ స్థూలము నుంచే సూక్ష్మం వచ్చింది, రాగానే 6 విభాగాలుగా విభజనకు గురైంది. నౌ లెట్ us turn to the subject of the sound sleep, dream and awake state. ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఇప్పుడు మనం గాఢ నిద్ర, కళ, జాగ్రత్త అవస్థ 3 ఆ 3 గురించి మనం మాట్లాడుకున్నాం. దీస్ ఆర్ డిపిక్టెడ్ ఇన్ ఫిగర్ నెంబర్ 15 అండ్ ఫాలోయింగ్ పేజ్. చూడండి, తర్వాత మీకు కొంచెం చాలా పెద్ద బొమ్మే ఉంది. ఆ బొమ్మ ఒకసారి మనం చూసేస్తే సరిపోద్ది. ఏమనుంది? ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, యోగిక్, గాడ్ రియలైజర్ స్టేట్ వాళ్ళకి ఎలా ఉంటుంది? మామూలు సామాన్య మానవులు. సామాన్య మానవుడు అంటే స్థూల భూమికలో ఉన్నటువంటి మానవుడు. వారికి ఏముంటుందట? మామూలు మన పొద్దున ఇప్పుడు మెలకుగా ఉన్నాం మనం, ఆర్డినరీ అవేక్ స్టేట్, సామాన్యమైన జాగ్రత్తావస్థ, ఆర్డినరీ డ్రీమ్ స్టేట్ మనం పొంది కళ, అంటే సౌండ్ స్లీప్ స్టేట్, గాఢ నిద్ర. మనకి 3 అవపోసన పట్టేసాం, మనకంతా అనుభవంలో ఉన్నవే 3 కూడా. యోగాకు వచ్చేటప్పటికి అతను సామాన్యమైన కలగండట, డివైన్ డ్రీమ్. అతను దైవీ స్వప్నాన్ని అతను అనుభవిస్తాడట. అలాగే డివైన్ అవేకనింగ్, ఇంకా చివరికి వెళితే గాడ్ రియలైజేషన్ వస్తే దైవీ జాగ్రత్త అవస్థ, అంటే భగవంతుడిగా మేలుకుంటాడు అతను. చివరికి రియలైజేషన్. ఇది ఈ బొమ్మలో చెప్పారు. కింద బొమ్మలు చూస్తే బాబా ఆ రోజుల్లో టోపీ వేసుకునేవారు. ఆ టోపీ అక్కడ చూడండి బొమ్మ వేశాడు. ముస్లిమ్స్ వేసుకున్నట్టుగా టోపీ ఉంటుంది, అది పర్షియన్ క్యాప్ అని అంటారు. ఆ టోపీని ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇన్ని బొమ్మలు తయారు చేశారు. దాన్ని యాంగిల్స్ తిప్పి, ఆ టోపీని యాంగిల్స్ తిప్పి ఇన్ని బొమ్మలు చూపించారనమాట. దానికి వివరణ చదివితే కొంత అర్థం అవుతుంది మనకి. కీ టు ఫిగర్ 15, 15 చిత్రపటానికి వివరణ. దిస్ ఫిగర్ రిప్రజెంట్ ది 5 స్టేట్స్. ఆ బొమ్మలో చూపించి 5 దశలు చూపి 1, 2, 3, 4, 5 అనేసారు చూడండి. మామూలు జాగ్రత్త అవస్థ, మామూలు స్వప్నావస్థ, మామూలు గాఢ నిద్రావస్థ, అలాగే దైవీ స్వప్నము, అలాగే దైవీ జాగ్రత్త అవస్థ. ఇది 5 దశలు. ఈ 5టిని చూపెడుతోంది ఇక్కడ. ద ఫస్ట్ 3 of these follow each other in daily sleep and waking cycle of the ordinary gross conscious person. మళ్ళలాంటి స్థూల చైతన్యము గల మానవుడు ఈ మొదటి 3 స్థితులు పొందుతూ ఉంటాడు. ఎందుకని? పొద్దున సాయం దాకా మెలకువలో ఉంటాడు. మంచం మీద పడుకోగానే చిన్న కల్లోకి వెళ్తాడు. ఆ కల్లోంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు.
మళ్ళీ గాఢ నిద్రలోంచి పొద్దున్న 5, 6కి లేచేటోడికి చిన్న కళ వస్తే దానిలోంచి మళ్ళీ మెలకువలోకి వచ్చేస్తాడు. ఈ మూడు కూడా నిత్యము దైనందిన జీవితంలో అనుభవిస్తూ ఉంటాడు సామాన్య మానవుడు. ద ఫోర్త్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై అడ్వాన్స్ సోల్ ఆన్ ద ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. 5, 6 భూమికలలో వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏది దైవీ స్వప్నావస్థను అనుభవిస్తారు. 4వది, అండ్ ది లాస్ట్ బిలాంగ్స్ పర్మనెంట్లీ టు ది గాడ్ రియలైజ్డ్ శివాత్మ. లాస్ట్ ఏది డివైన్లీ అవేక్ స్టేట్, అంటే దైవీ జాగ్రత్త అవస్థ. ఇన్ ఫిగర్ 15 లెవెల్ ఏ డెసిగ్నేట్ ద సోల్ ఆర్ ఆత్మ ఇట్ సెల్ఫ్ విచ్ నెవర్ చేంజెస్. చూడండి ఒకసారి బొమ్మ చూస్తే పైన ఏ ఉంది, ఆత్మ. ఆత్మ మామూలు అన్ని దశల్లోనూ ఒకలాగే ఉంటుంది, ఏమీ తేడా పడదు. ఈ అనుభవాలు ఈ ప్రభావాలన్నీ గురయ్యేదేది ఆత్మ యొక్క చైతన్యము. అది బాబా చెప్పారు. మొత్తం గాడ్ స్పీక్స్ పుస్తకం అంతా కూడా జర్నీ మీన్స్ జర్నీ నాట్ ఆఫ్ ది సోల్ బట్ ఆఫ్ ది కాన్షియస్నెస్. బిగినింగ్ మీన్స్ బిగినింగ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎండ్ మీన్స్ ఎండ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆత్మ రిమైన్స్ ద సేమ్ వితౌట్ ఎనీ చేంజ్. చైతన్యమే ప్రయాణం చేసేది, ఆత్మ అలాగే ఉంటుంది అని చెప్పారు. అంచేత పైన రౌండ్ వైట్ రౌండ్లు ఉన్నాయి కదండి, అవన్నీ ఒకలాగే ఉన్నాయి. అది ఆత్మ అన్నమాట. ఇన్ని దశల్లోనూ కూడా ఏమాత్రము మార్పునకు గురి కాకుండా అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఏ డెసిగ్నేట్ ద సోల్ ఆర్ ఆత్మ ఇట్ సెల్ఫ్ విచ్ నెవర్ చేంజెస్. వైల్ ఇన్ లెవెల్ బి ద 5 states ఆర్ imagistically represented through different positioning of Meher Baba's pillbox cap, which Baba turned over and around in different ways while explaining this topic to the Meher Ashram boys. Baba టోపీ ఇలా తీసి దాన్ని ఇటు 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 వంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు అది బొమ్మ రూపంలో ఇక్కడ వేయడం జరిగిందనమాట. అంటే ఆ టోపీ యొక్క కోణమును బట్టి అది ఏ స్థితిలో ఉందో మనకు తెలిసేలాగా అనమాట. The orientation of Baba's cap signifies the orientation of the soul or Atma during his spiritual journey. ఆ క్యాప్ ఏ పక్కకి వంచబడి ఉంది అనే దాన్ని బట్టి ఆత్మ యొక్క ప్రయాణంలో అది ఎక్కడ ఉంది, ఏ స్థితిని అనుభవిస్తూ ఉంది అనేది మనకు తెలుస్తుంది. When the ordinary man is in sound sleep, గొరక నిద్ర పెట్టి హాయిగా పడుకున్నాడు అనుకోండి, the cap face down, అప్పుడు బాబా ఆ క్యాప్ ఇలా తిరగేసి పెట్టేశారు. అంటే పైన టాప్ ఉండేలాగా, అడుగుని ఖాళీ ఉండేలాగా ఆ టాప్ ఇలా పెట్టారు. ఇది గాఢ నిద్ర అన్నారు. ద షాడో క్యాప్ టు ద లెఫ్ట్ టర్న్స్ బ్యాక్ టువర్డ్స్ ఆర్డినరీ గ్రాస్ వేక్ఫుల్నెస్. అది బొమ్మ చూపెడుతున్నారు చూడండి అక్కడ. డ్రీమ్ స్లీప్ స్టేట్ లో చూడండి ఒకసారి. మూడో దానిలో అట్టడుగుని మధ్యలో ఆ బొమ్మ తిరగేసి వేసి పెట్టినట్టుగా ఉంది. గాఢ నిద్రకు ముందుండేది ఏది స్వప్నావస్థ ఉంటుంది, తర్వాత ఉండేది ఏది మెలకు ఉంటుంది కదా. ఆ రెండు మళ్ళీ క్యాపల నుంచోబెట్టి చూపించారు. కళస్థితి, జాగ్రత్త అవస్థ కదా దానికి ముందు. ది అడ్వాన్స్డ్ సోల్ బై కంట్రాస్ట్ ఈజ్ ఓరియంటెడ్ టువర్డ్స్ గాడ్. బాగా ఉన్నతి చెందినటువంటి ఆత్మ ఎప్పుడూ భగవంతుడి వైపు మొహం తిప్పి ఉంటుంది అది. అండ్ అపాన్ అవేకినింగ్ ఫ్రమ్ సౌండ్ స్లీప్ హీ ఎక్స్పీరియన్సెస్ ద వేక్ఫుల్ డ్రీమింగ్ ఆర్ డివైన్ డ్రీమ్ ఆఫ్ దోస్ ఎండోడ్ విత్ ప్లేన్స్ కాన్షియస్నెస్. అంచేత మనలాగా వాడు గాఢ నిద్రపోరు ఉన్నతాత్మలు. అయితే అవతారుడు అసలు నిద్రపోడని చెప్పారు బాబా. అందుకని వాళ్ళు మామూలు స్వప్నం కాదట, దైవీ స్వప్నమును అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇన్ రియలైజేషన్ ఆఫ్ కోర్స్ ద క్యాప్ ఓపెన్స్ అప్వర్డ్ టు ది సెల్ఫ్ కాన్షియస్ గాడ్ స్టేట్. పూర్తిగా తిరగేసి పెట్టామనుకోండి క్యాప్ని, అది స్వస్వరూప అనుభవమును పొందిన చైతన్యము అని. దాని నిండా చైతన్యం నిండిపోయి ఉంటుంది, ఇలా తిరగేస్తుంటే గిన్నెలాగే ఉంటుంది కదా. In the course of dictating the explanation given below and illustrated in row B of 15, Shri himself demonstrated how the various changes that he was talking about occurred by taking his cap and moving it in the positions of 5 states shown in the diagram. Baba ఆ రోజు తన క్యాప్ అని తీసి దాన్ని ఇలా వంచి ఇలా వంచి ఇలా వంచి ఆ 5 స్థితులు ఎక్స్ప్లెయిన్ చేశారట. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఎంజాయ్ డైలీ ఎక్స్పీరియన్స్ ద ఫస్ట్ 3 states, వేక్ఫుల్నెస్, డ్రీమ్ అండ్ సౌండ్ స్లీప్. ఈ 3 మనందరూ అనుభవించేవే. మనం పొద్దున్న లేవగానే మెలకువ, సాయంత్రం పడుకునే ముందు కళ, మళ్ళీ నిద్ర. ఈ 3 స్థితులు పొందుతున్నాం. ఇన్ ద సౌండ్ స్లీప్ స్టేట్ వీ ఆర్డినరీ హ్యూమన్ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీథింగ్. అన్ని స్విచ్లు కట్టేసినట్టే. మీరు గాఢ నిద్రలోకి వెళ్ళగానే
కట్టేశారు. మీ పేరు తెలియదు, మీరు ఎవరి తండ్రో తెలియదు, మీ పిల్లలు ఎవరో తెలియదు, మీ ఆస్తిపాస్తులు ఏమిటో తెలియదు, మీ గాడ్ స్పీచ్ నాలెడ్జ్, డిస్కోర్సెస్ నాలెడ్జ్ ఇవేం ఉండవు. తాబేలు ఆ బుర్రను లోపలికి ఎలా ముడుచుకుపోతుందో అలాగే మొత్తం అన్నీ కూడా లోపలికి ఉపశమనం అయిపోయింది అనమాట. వీ ఎక్స్పీరియన్స్ నన్ ఆఫ్ ది 3 స్టేట్స్ అండ్ నథింగ్ ఎల్స్ బిసైడ్ దీస్. అంతా మొత్తం సున్నా, ఏం లేదంతా. అదే బాబా చెప్తారు పరాత్పర పరబ్రహ్మ స్థితి గురించి వర్ణిస్తూ ఆయన ఏమంటారంటే, ఏమని చెప్పొచ్చు ఇన్ని. మాస్టర్ ఉన్నారు, మాస్టర్ పగలంతా తిరిగి తిరిగి సైకిల్ మీద తొక్కి 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 వచ్చి పడుకున్నారు. ఆయన ఏమన్నా మాస్టర్ అని నేను లేను, లోపలికి వెళితే మాస్టర్ పడుకున్నారండి. నేను లేను, నాకు అర్జెంట్ పడుతుంది, ఆయన ఏం మాట్లాడండి మీతోటి, ఏమి మంచి అలసిపోయి పడుకుని పోయాడనే, మీరు ఎంత గోలెట్టినా వేస్ట్ తప్ప ఉపయోగం లేదంటాడు. అయితే లేరా మాస్టర్, ఉన్నారని బాబు, లేకపోవడం ఏంటి, ఉన్నాడు ఆయన, కానీ మీకేం పనికిరాడు. సో ఆయన స్థితిని ఎవరు వర్ణించవచ్చు, ఉన్నాడని మాత్రమే వర్ణించవచ్చు. ఇక అంతకు మించి ఏ రకంగా ఉపయోగపడ్డాయి ఎవరికని. అది పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఆయన ఏముంది, ఆయన పలకరించట్లేదు, పలకట్లేదు, మనం ఏమో చెప్తే చెప్పట్లేదు, ఆయన లేనట్టే లెక్క. కానీ లేడంటే అబద్ధం, అది ఉన్నాడు ఆయన. అది గాడ్ ఈజ్ స్టేట్ అన్నారు. ఆ ఒక్క గుణం తప్ప ఇంకే గుణం లేదు ఆయనకి, కాబట్టి ఉన్నాడంతే. సో అదేనమాట. ఇప్పుడు గాఢ నిద్రలో మానవుడు అందరూ కూడా ఉంటాడు వాడు, కానీ వాడికి దేనికి స్పందించాడు, దేనికి ప్రతిస్పందించాడు. ఇన్ ద స్టేట్ 2 వీ డూ టేక్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనివర్స్ ఇన్ సెమీ కాన్షియస్. అయితే కళలోకి వచ్చామనుకోండి, కళ్ళలోకి వస్తే కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మంచం నుంచి లేవగానే కుర్రోడు మరి బాగా తెలిసిపోతాడు. స్కూల్ టైం అయితే లేరా అంటే అంటే మన మాట వినబడుతుంది అడికి, కానీ వాడు పూర్తిగా రెస్పాండ్ అవ్వట్లేదు, కాళ్ళు కింద అలా కూర్చుంటాడు మంచం మీద. అంటే సగం నిద్రలో ఉన్నాడు, సగం మనకు మెలుపు ఉండి చూస్తున్నాడు. అంచేత వాడి చైతన్యం 100% పట్టలేదు, ఫ్లడ్ సగమే పడుతుంది. అంచేత సెమీ కాన్షియస్నెస్, అర్ధ చైతన్యం అనమాట. సగం నిద్రలో ఉన్నాడు, సగం చూస్తున్నాడు, మనం మాట్లాడేది అంటున్నాడు, కానీ వాడికి పూర్తిగా వాడికి రాలేదు ఇక్కడికి. అది స్వప్నావస్థ. అంటే కొంచెం తెలుస్తూ ఉంటుంది వాడికి, పూర్తిగా గాఢ నిద్రలో లేడు, ఉన్నాడు. ఇప్పుడు సమాధానం కొంచెం చెప్తాడు వాడు. ఏ లిటిల్ కాన్షియస్నెస్ ది వరల్డ్ ఈజ్ దేర్. సో ఆ కళలో ఉన్నప్పుడు కొంచెం స్వల్పంగా సృష్టి యొక్క చైతన్యం వాడికి ఉంటుంది వాడికి. బట్ ఇన్ ది అవేక్ స్టేట్ న్యాచురలీ వి ఎక్స్పీరియన్స్ ది యూనివర్స్ ఫుల్లీ. పూర్తి మెలకు వచ్చేసిందంటే వీడిని పట్టుకోలేము, పొలైపోతాడు వాడు పూర్తిగా. వాడంతా అన్ని అధికారాలు చేతిలో వచ్చేసాయి. ఎవడక్కడ అంటాడు, మొబైల్ ఎత్తాడు, ఫోన్ కొడతాడు, రమ్మంటాడు, అంతా ఆర్భాటం, అధికారం అన్నీ వచ్చేసాయి మొత్తం. ఈ దేని స్థానంలో వచ్చేసి కూర్చుంటే వాడు అమ్మల పొదిలో వాడికి ఉన్న అధికారాలు మొత్తం వచ్చి గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఇవన్నీ జమ్మి చెట్టు మీద గొడ్డ జుట్టు శవాన్ని పెట్టేసినట్టుగా ఆయుధాలన్నీ విడిపోయిన లోపలికి పోయి మళ్ళీ ఇప్పుడు బయటికి తీసి తగిలించుకున్నాడు ఇవన్నీ. అది జాగ్రత్త అవస్థలు. బై కాంట్రాస్ట్, దీనికి విరుద్ధంగా ఈ ఫ్రమ్ సౌండ్ స్లీప్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ టు ఆర్డినరీ డ్రీమ్ అండ్ వేక్ఫుల్నెస్, ఇన్స్టెడ్ వీ ప్రొసీడ్ టు ద 4th స్టేట్ డివైన్ డ్రీమ్ and the 5th divine awakening. We get experiences of the upper world and their paraphernalia. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, వీడి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ దాకా మామూలుడు భూమికల్లో ఉన్నవాడు కామనే, కానీ వాడు మామూలు కళలోంచి మామూలు మెలకువలోకి రాకుండా దైవీ స్వప్నావస్థలోకి వెళ్ళి దైవీ జాగ్రత్త అవస్థను కనుక అనుభవిస్తే ఆ భూమికల శక్తులని అనుభవిస్తూ ఉంటాడు వాడు. అక్కడ 5వ భూమికలో ఉంటే 5వ భూమిక శక్తులు, 5వ భూమిక శక్తులు అంటే ఆలోచనలను నియంత్రించడము కదా, మాస్టర్ ఆఫ్ థాట్ అన్నారు బాబా. 6వ భూమికలో ఉంటే ఫీలింగ్స్ ని నియంత్రించడము, మాస్టర్ ఆఫ్ ఫీలింగ్ అన్నారు. ఇవన్నీ వాడు చేస్తూ ఉంటాడు అక్కడ. అండ్ దేర్ పారాఫెర్నేలియా, దానికి సంబంధించిన సరంజామా అంతాను, అన్ని శక్తులు, దానికి సంబంధించిన దృశ్యాలు, ఇవన్నీ. నౌ వాట్ వి కాల్ అవేకనింగ్ కమ్స్ ఇన్ 2 మొడాలిటీస్. అంచేత మనం మెలుకు అంటున్నామే, 2 రకాలుగా సంభవిస్తాయి మెలకువ. ది ఆర్డినరీ అండ్ ద డివైన్. ఒకటి మామూలు మెలకువ, 2 దైవీ మెలకువ. 2 మెలకువలు వస్తాయట. అంటే మామూలు మళ్ళాటి వాడికి మెలకు వచ్చేవతే, నేను మామూలుగా చొక్కా ప్యాంట్ వేసుకుంటాను, నేను ఫలానా అండి, ఇది నా ఇల్లుది అని వాడు పొద్దున్న లేవగానే ఆడు కారు ఉందా స్కూటర్ ఉందా అని చూసుకుంటాడా, ఉన్నాయి, మన ఆతికి ఏం నష్టం జరగలేదు. అది మామూలు జాగ్రత్త అవస్థ. ద సేమ్ అప్లైస్ టు ద డ్రీమ్ స్టేట్. మెలకువలో వచ్చేటప్పటికి ఈ 2 వచ్చాయి.
అలాగే డ్రీమ్ స్టేట్ కూడా అంతే, ఆర్డినరీ అండ్ డివైన్ వేరియన్స్. అందులో కూడా మామూలు కళలు దైవీ కళలు రెండు రకాలుగా ఉంటాయి. బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ హ్యూమన్ బీయింగ్స్ రిమైన్ కన్ఫైన్ టు ది ఫస్ట్ 3 స్టేట్స్. ఎక్కువగా మామూలు మానవులందరూ ఈ మొట్టమొదటి 3 దశలే వీళ్ళకి అనుభవంలోకి ఉంటాయి. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 అవేకనింగ్స్, ఆర్డినరీ అండ్ డివైన్? మరి మెలకువలో మామూలు మెలకువ, దైవీ మెలకువ, ఈ రెండింటికి తేడా ఏమిటి? ఇన్ ది ఆర్డినరీ అవేక్ స్టేట్ ది ఆత్మ ఎక్స్పీరియన్సెస్ ది యూనివర్స్. అది బాబా అద్భుతంగా గాడ్ యాజ్ ది ఎమనేటర్ అన్న దగ్గర చెప్పారు. మనం చెప్పుకున్నాం గాడ్ స్పీక్స్ లో. ఏం చేశారు? రాత్రి పడుకునేటప్పుడు ఎవడి ప్రపంచాన్ని వాడు లోపలికి ముడిచేసుకుని డోర్లు వేసేసి పడుకుంటాడు. వాడు చైతన్యం ఫుల్ రెస్ట్, మైండ్ రెస్ట్లో ఉంటాడు. పొద్దున్న లేవగానే మళ్ళీ మూట బయటికి తీసి పరిచేసి మళ్ళీ వీడి ఇల్లుని, వీడి భార్య పిల్లల్ని, వీడి సామాన్లు, ఫర్నిచర్ అన్ని సర్దేసుకుని వాడి ప్రపంచాన్ని వాడు రెడీ చేసేసుకుంటాడు పొద్దున్నే. ఎవడికి వాడు. ఈరోజు జరిగేది మానవుడి జీవితాల. కాబట్టి మెలకువ రాగానే వీడు ఎరుక పొందేది వీడి ప్రపంచం గురించి. బట్ ఇన్ డివైన్ అవేక్ స్టేట్ ఇది ఎక్స్పీరియన్సెస్ సెల్ఫ్. దైవీ మెలకువ వచ్చేటప్పటికి మెలకువ రాగానే తన స్వస్వరూపమును చూడగలుగుతాడట. దెన్ అగైన్ హౌ డు వి డిఫరెన్షియేట్ బిట్వీన్ సౌండ్ స్లీప్ అండ్ డివైన్ అవేకనింగ్? అలాగే గాఢ నిద్రని దైవీ మెలకువని పోల్చి చెప్తున్నారు. వన్ ఇమ్మర్స్డ్ ఇన్ సౌండ్ స్లీప్ హ్యాస్ నో నాలెడ్జ్, నో నోయింగ్ ఆఫ్ డ్రీమ్, యూనివర్స్ ఆర్ బాడీ విచ్ కెన్ బి సెడ్ టు ఆఫ్ వన్ ఎస్టాబ్లిష్ ద డివైన్ అవేక్ స్టేట్. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాగానే వీడి పేరు పోద్దాయి, వీడి ఉనికి పోద్దాయి, వీడి గురించి వీడు కానీ, వీడి సంపదలు కానీ, వీడి ఫ్యామిలీలు కానీ అన్నీ పోతాయి. వీడి విశ్వం కూడా మాయమైపోయింది, వీడి నాలెడ్జ్ మాయమైపోయింది. దైవీ మెలుపు స్థితిలో కూడా ఇదే జరుగుద్దండి. మొత్తం అన్ని పోతాయట. అక్కడ కూడా అన్నీ పోతాయి. భగవంతుడు ఒకటే మిగులుతాడు అనమాట. హూ ఎక్స్పీరియన్సెస్ నో నాలెడ్జ్ ఆఫ్ ది ఫాల్స్ డ్రీమ్. అక్కడ కూడా దైవీ ఉన్మత్తలో కూడా ఈ సృష్టి కనపడకుండా పోద్దట. ఇదంతా ఫాల్స్ డ్రీమ్ కదా, అబద్ధపు కళ. ఇది కనపడదు. ఫాల్స్ యూనివర్స్, మిథ్యా ప్రపంచము కనపడదు. ఫాల్స్ బాడీ, ఈ 3 శరీరాలు కనపడవు వాడికి. అంతే కదా, రియలైజేషన్ వచ్చేసిన తర్వాత స్థూలం లేదు, సూక్ష్మం లేదు, మానసికం లేదు. మజూబ్, అందులో మునిగిపోతాడు మజూబియత్తులో. టు దిస్ ఎక్స్టెంట్ స్టేట్ 3 and 5 ఆర్ సిమిలర్. ఈ ఒక్క విషయంలో గాఢ నిద్ర, భగవంతునిలో మెలకువ ఒక్కటే అని చెప్పచ్చు. మరి ద డిఫరెన్స్ ఒక్క డిఫరెన్స్ ఉందట. ద మ్యాన్ స్టేట్ 1 డస్ నాట్ నో సెల్ఫ్, వెల్ ద మ్యాన్ ఇన్ స్టేట్ 5 డస్ నో ఇట్. స్వస్వరూప అనుభవం లేకుండా వాడు మర్చిపోతాడు. ఇక్కడ వాడు మర్చిపోయినా స్వస్వరూప అనుభవము ఉంది. అంచేతే గాడ్ స్పీక్స్ లో బాబా చెప్తారు, అసలు మానవుడికి కావలసింది ఏమిటిట? నిన్ను నువ్వు మర్చిపోవడమే. ఇప్పుడు కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళారు, ఆ బస్సు దింపాడు. చూడండి అలాగే వ్యాలీ అంటాడు. చూసి ఆహా పడిపోతారు అందరూ, ఆశ్చర్యపోయి ఎంత అందం అది. అలా గంట తిరిగేసి అయిపోయింది, గంట పదనంటే గంట ఎప్పుడు అయిపోయిందా? ఇప్పుడే వచ్చాం అనుకుంటున్నాం మేమంతా. మై మర్చిపోయామండి అంటే మైని మర్చిపోయాడు అనమాట వీడు. సో బాబా ఏమంటున్నారు, ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సీనరీలో లేదు. నిన్ను నీవు మర్చిపోయి చూసావా, దానిలోంచి వచ్చింది ఆనందం. అలాగే అద్భుతమైన సంగీతం విన్నా, అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని చూసినా, అద్భుతమైన దృశ్యాలు చూసినా, ఒక అందాన్ని చూసినా నిన్ను నీవు మర్చిపోతావు. నిన్ను నువ్వు మర్చిపోగానే నీలో ఉన్న ఆనందం బయటికి తన్నుకొచ్చేస్తా అన్నాడు. అసలు నిన్ను నీవు మర్చిపోవడం అనేదే కావాలి. దానికి ఆయన ఇంత అందం వేసుకొచ్చాడు, ఇలాంటి నామం వేసుకొచ్చాడు, అది చేస్తూ మర్చిపోవాలి. మనల్ని మనం మర్చిపోవాలి. అందుకే పరవశించిపోయాడు. పారవశ్యం అంటే ఏంటి? మర్చిపోవడమే. కానీ బాబా ఏమంటున్నారు, నిన్ను నీవు మర్చిపోయి నీ స్వస్వరూపము యొక్క ఎరుక మాత్రం మిగిలి ఉండాలి. అది కూడా మర్చిపోతున్నాడు గాఢ నిద్రలో. అందుకని నీకు ఆ గాఢ నిద్ర ఉపయోగపడలేదు. పొద్దున్న లేచాక మళ్ళీ నువ్వు మామూలు దరిద్రమే. అంతేగాని నేను భగవంతుడిని చెప్పాలి అసలు న్యాయంగా. నిన్ను నువ్వు మర్చిపోయావు కాబట్టి రాత్రి అంతా చెప్పట్లేదు నువ్వు. ఎందుకని ఆ స్వస్వరూపం యొక్క ఎరుక లేకుండా మర్చిపోతున్నావు, దాన్ని కూడా మర్చిపోతున్నావు. ఇక్కడ దైవీ మెలకువలో స్వస్వరూపము యొక్క ఎరుక మాత్రం మిగిలి ఉంది. వాడు మర్చిపోయాడు, స్వస్వరూప ఎరుక మాత్రం మిగిలి ఉంది. కాబట్టి వాడికి బ్రహ్మానుభవం వచ్చింది. చిన్న తేడా. యాక్చువల్గా నిద్ర భగవంతుడి స్థితికి దగ్గరగా తీసిపోయాడు అని మనం ఏమన్నా స్వస్వరూపాన్ని చూస్తామని. అదొక్కటి డిఫరెన్స్ బాబా చెప్పి. సో ఇన్ షార్ట్, టు కమ్ టు ద జిస్ట్, దీనికి తాత్పర్యం చెప్తానంటున్నారు బాబా. రియల్ అవేకనింగ్ మీన్
కాన్షియస్నెస్ ఆఫ్ సౌండ్ స్లీప్. నిజమైనటువంటి మెలకువ అంటే గాఢ నిద్రలో ఎరుకను పొందడమేనట. దట్ ఈజ్ సౌండ్ స్లీప్ ఇన్ ది అవేక్ స్టేట్. మెలకువగా ఉంటూ గాఢ నిద్ర లక్షణాలు పొందాలట మనం. అంటే మెలకు వచ్చేసింది కానీ నన్ను నేను మర్చిపోవాలి, నా ఐశ్వర్యం మర్చిపోవాలి, నా సంపదలు మర్చిపోవాలి, నా ప్రపంచం మొత్తం మర్చిపోవాలి. అది భగవద్ అనుభవం. రియలైజేషన్ దెన్ ఎంటైల్స్ రిమైనింగ్ ఫుల్లీ అవేక్ ఇన్ సౌండ్ స్లీప్. అంచేత బ్రహ్మానుభవము అనగా గాఢ నిద్రలో పూర్తి మెలకువను పొందడం, అదే బ్రహ్మానుభవము. బట్ ద వన్ హూ కమ్స్ బ్యాక్ డౌన్ ఆఫ్టర్ రియలైజేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్యూటీ టువర్డ్స్ క్రియేషన్ నోస్ ఆల్ దీస్ ఫైవ్. కానీ నాబోటోడు ఉన్నాడే, గమ్యము చేరిన తర్వాత కూడా ఇతరులు గమ్యము చేరడానికి సహాయం చేయడానికి వచ్చినవాడు ఈ 1, 2, 3, 4, 5 స్థితులు అనుభవించాలి. 5 స్థితులు అనుభవించిన కారణంగానే స్థూలంలో ఉన్నవాడికి సాయం చేస్తున్నాడు, సూక్ష్మంలో ఉన్నవాడికి సాయం చేస్తున్నాడు, మానసికంలో ఉన్నవాడికి సాయం చేస్తున్నాడు, అందరికీ సాయం చేస్తున్నాడు ఆయన. ఎందుకని 1, 2, 3, 4, 5 కూడా అనుభవంలో ఉన్నాయి. ఆయన మనిషి లక్షణాలు అన్నీ ఉంటాయి, భగవంతుడి లక్షణాలు అన్నీ ఉంటాయి. దైవీ మానవుడు అంటే ప్లస్ అనమాట. ఈ లక్షణాలు కలిగి. నెక్స్ట్ లెక్చర్ అండి, వెస్ట్ ట్యాంక్ రూమ్, వెడ్నెస్డే 14th December 1927. మ్యూజియం రూమ్లోనే బుధవారం, ఆ రోజు 14 December 1927. When God as the creator created the subtle and gross universes, how did this process unfold? Exactly what happened? అసలు ఈ స్థూల ప్రపంచాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడు అని మనం చదువుకుంటున్నాం కదా, అసలు ఎలా జరిగింది ఈ సృష్టి అని ప్రశ్న వేస్తున్నారు బాబా. We saw earlier that the shadow of the light globe is the world. మనం ఏం చెప్పుకున్నాము, ఈ కాంతి గోళం యొక్క నీడే ఈ ప్రపంచము, నీడ ఇది అని చెప్పుకున్నాము. Now what is the shadow of light? But light itself in the faintest form. వెలుగు యొక్క నీడ అంటున్నారు ఈ విశ్వాన్ని. అంటే అర్థం ఏమిటట, కాంతి అన్నట్టు ఇది కూడా, కానీ చాలా మసకగా ఉన్న కాంతి అట ఇది. ఈ ప్రపంచం చాలా మసకగా ఉన్న కాంతి. అండ్ వాట్ ఈజ్ అపోజిట్ ఆఫ్ ది గ్రాస్? నథింగ్ బట్ ది సటిల్. స్థూలమునకు బద్ధ విరుద్ధమైనది ఏమిటి? సూక్ష్మమే. అంటే సూక్ష్మము ప్లస్ మానసికము. గతంలో చెప్పుకున్నాం మనం, జ్ఞాపకం ఉందో లేదో. ఈ 3 శరీరాల్లో మూలాధారమైన శరీరం ఏది? మానసికం. అందుకే దాని పేరు కారణ శరీరము అన్నారు. అసలు కారణమే అది. మొట్టమొదటి కారణ శరీరం, దాని మీద సూక్ష్మ శరీరం, దాని మీద గ్రాస్ శరీరం, దీని మీద నిలబడ్డాయి రెండును. మెయిన్ ఇదే. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి సటిల్ ఒకటే చెప్తున్నారు బాబా. సటిల్ అంటే ఈ రెండు కలిపి, సూక్ష్మము మానసికము కలిపి. దీనికి విరుద్ధంగా స్థూలగోళం. ఇఫ్ ద గ్రాస్ ఎస్ సెడ్ ఈజ్ లైట్ ఇన్ ఇట్స్ ఫెయింటెస్ట్ ఫార్మ్, దెన్ ద సటిల్ మస్ట్ బి డార్క్నెస్. సూక్ష్మాన్ని గనక మసకగా ఉన్నటువంటి కాంతి అని అనుకుంటే ఇక సటిల్ పూర్తిగా చీకటి గోళం అవ్వాలి. ది అపోజిట్ టు దిస్ గ్రాస్ లైట్ ఇన్ ఇట్స్ ఫెయింటెస్ట్ ఫార్మ్ అది. ఎందుకంటే దీనికి విరుద్ధం అవ్వాలి కదా. స్థూలమే మసకగా ఉన్నటువంటి గోళం అనుకున్నప్పుడు అది పూర్తి చీకటి అయి ఉండాలి. దట్ ది షాడో కుడ్ బి క్యారెక్టరైజ్ యాజ్ ఆల్మోస్ట్ డార్క్నెస్ బట్ నాట్ డార్క్నెస్ ఇట్ సెల్ఫ్. దాన్ని పూర్తి చీకటి అని అనకూడదట ఎప్పుడు. ఎందుకని అది కూడా వెలుతురు ఉన్నటువంటిదే కదా అని చెప్తున్నారు. ఎక్స్ట్రాపులేటింగ్ ఫర్దర్ వీ కెన్ ఇన్ఫర్ దట్ సిన్స్ ద గ్రాస్ ఈజ్ లైట్ ఇన్ ఇట్స్ ఫెయింటెస్ట్ ఫార్మ్, సిన్స్ ద గ్రాస్ ఈజ్ ది అపోజిట్ ఆఫ్ సటిల్, ద సటిల్ మస్ట్ బి కంప్లీట్ డార్క్నెస్. న్యాయంగా చీకటినే అనాలి, కానీ పూర్తిగా చీకటి అని అనకూడదు అని చెప్తున్నారు. ది అపోజిట్స్ ఆర్ ఆల్వేస్ క్లోజ్ టు ఈచ్ అదర్, విచ్ ఈస్ టు సే దట్ ది ఎక్స్ట్రీమ్స్ మీట్. ఎప్పుడూ కూడా బద్ధ విరుద్ధమైనటువంటి విషయాలు కలిసే ఉంటాయట. అది ఎలాగో చూద్దాం మనం. మంచి చెడు ఒక స్కేల్ మీద 0 దగ్గర 0 మంచి అని దాన్నే చెడు అంటున్నాం మనం. అది 100% మంచి అయినప్పుడు దాన్ని మంచి అంటున్నాం మనం. ఈ రెండు కలిసే ప్రయాణం చేస్తున్నాయి. ఒకే స్కేల్లో 2 కోతలు ఇవి. ఇన్ని ఇలా తిప్పే ఉంటే స్కేల్ని 2 ఒక చోటకి వస్తాయి కూడా వంచితే. దిస్ ఈజ్ ఇలస్ట్రేటెడ్ ఇన్ ఫిగర్ 16 అండ్ ద ఫేసింగ్ పేజ్. బొమ్మ ఇగో 16 ఈ చిత్రపటం. పాయింట్స్ A and Z, ది ఎక్స్ట్రీమ్
అండ్ యాజ్ వన్ కుడ్ సీ ది అపోజిట్ ఆర్ ఇమీడియట్లీ అడ్జసెంట్. దీనిలో చూడండి, దీన్ని నిలువుగా ఉన్న స్కేలు ఒక పక్క ఏ ఒక పక్క జడ్, దాన్ని ఇలాగా వంచితే పక్కకు వచ్చేసే రెండు భిన్న ధ్రువాలు. 0ను 100 పక్క పక్కకు వచ్చేసాయి. ఇన్ దిస్ వే డార్క్నెస్ ఈజ్ క్లోజర్ టు లైట్ దాన్ ద faint light is, and it follows automatically by the same logic that the subtle is nearer to God than the grass is. అది చెప్తున్నారు బాబా. ఈ రెండు దగ్గరికి వచ్చేయడంతో ఇలా వచ్చేటోడికి సటిల్ ఈ క్వశ్చన్ ఉంది కదా, ఎందుకంటే గ్రాసు కంటే చీకటి అని చెప్తున్నారు కదా, కాబట్టి అది ఎక్స్ట్రీమ్ పాయింట్ లో ఉంటది కదా. యువతల కోసం భగవంతుడైతే ఆ రెండు పక్క పక్కే వచ్చినట్టు అవుతాయి. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి.